ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. పట్టణములో రమాపతి అనే సంపన్నుడుంటున్నాడు. కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఒకరోజున సాధువొకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక ఆ సాధువు రమాపతిని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు. నువ్వు ఉత్తముడివి. చేసే మంచి పనులు త్రికరణ శుద్ధిగా చేస్తున్నావు. స్వామి, నేనేమి చేసినా త్రికరణ శుద్ధిగానే చేస్తున్నాను. అలాంటప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా. కాని కొంతకాలంగా నాకు మనశ్శాంతి కరువైంది. రమాపతికి భార్య అనుకూలవతి, పిల్లలు బుద్ధిమంతులు, బంధువులు మంచివారు, ఎక్కడినుంచి ఏ కలహాలూ లేవు. ఈ వివరాలు తెలుసుకున్నాక సాధువు కాసేపు ఆలోచించి ఇలా అడిగాడు. నీకీ పట్టణంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులున్నాయా? నాకు చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల్లో పొలాలున్నాయి. వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం సక్రమంగా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తున్నారు. బాగా ఆలోచించు. ఆ పొలాల విషయంలో నీకు అసంతృప్తిని కలిగించే విశేషం ఒక్కటీ లేదా? విధురపురంలో మా తాతలు కట్టించిన రామాలయమూ ఉన్నది. దానికి 100 ఎకరాల మాన్యాన్ని కూడా మా పూర్వీకులు ఇచ్చి ఉన్నారు. రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట. కాని 2-3 సంవత్సరాలుగా వేడుకలు గాడి తప్పాయని, పూర్వవైభవం లేదని చెప్పుకుంటూ ఉన్నారు. తన బాగోగులు శ్రీరాముడే చూసుకోగలడని నా నమ్మకం. నాయనా, శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడనా? మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు. తనకు కావలసింది సంపాదించుకోలేడనా? ఆయనకు 100 ఎకరాల మాన్యమిచ్చారు. ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యంగా ఉందా? పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి. ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి నేను, నా భార్య వెళుతూ ఉంటాం. 2 సంవత్సరాలుగా ఆ వేడుకలు ఏదో లోటు అనిపించింది. పనులు శ్రద్ధగా జరగడం లేదు. తప్పితే అక్కడున్నవాళ్లందరూ నీతిపరులే, రామభక్తులే. అందువల్లనే ఇంకేం చెయ్యాలో తెలియక అంతా ఆ రాముడికే విడిచిపెట్టాను. విడిచిపెట్టానని నువ్వనుకుంటున్నావు, కాని అదీ నీ మనస్సులో అశాంతికి కారణం. విధురపురంలో శ్రీరాముడికి వేడుకలు చక్కగా జరిగితేనే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది. స్వామి, మీరు చెబుతూ ఉంటే నిజమే అని అనిపిస్తున్నది. కాని భక్తి నాలో జీర్ణించుకుపోతే దానివల్ల ఎవరికి ప్రయోజనం? శ్రీరాముడికి వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం ఎవరికి ప్రయోజనం? తమరు నాకు తత్వోపదేశం చేసి మనశ్శాంతి కలిగించండి. నీ పూర్వులు కట్టించిన రామాలయం ఎందరికీ జీవనాధారమవుతున్నది. పాపాత్ములను పాపాలు చేయకుండా నిరోధించడానికి, పుణ్యాత్ములను పుణ్యాలు చెయ్యడానికి పురుగులుపుతున్నది. ఆ ఆలయాన్ని సక్రమంగా నడిపించడం నీ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది? అయితే నేనిప్పుడు ఏం చెయ్యాలి స్వామి? ఏ ఆలయమైనా సరే వారి అజమాయిషీలో ఉంటేనే సక్రమంగా పనిచేస్తుంది. నువ్వు విధురపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియామకం చెయ్యి. పరిస్థితులు చక్కబడతాయి. స్వామి, రామాలయంలోని పూజారులు, పండితులను అజమాయిషీ చెయ్యడానికి 2 ఏళ్ల క్రితం వరకు రామశేఖరుడు అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు ఏ బాధారబందీ లేదు. ఒక్కడే తన కాలమంతా రామాలయంలోనే గడిపేవాడు. ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దాలుకుడు అనే అతనికి అప్పజెప్పబడింది. అప్పటినుంచి రామాలయం వేడుకలు చెప్పబడ్డాయి. అవునా? మరి ఇంకేం, నేను చెప్పిందే నిజం. లోపం ఉద్దాలుకుడి అజమాయిషీలో ఉన్నది. అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు. ఉద్దాలుకుడికి పూజా విధానం తెలుసు. సంగీతంలో ప్రవేశముంది. కావ్యాలు చదివాడు. అల్లగనడు కూడా. పద్యాలు రాయడంలోనూ, తప్పులు లేకుండా లెక్కలు కూడడంలోనూ అతనికి అతడే సాటి. రామాలయము అజమాయిషీకి అంతకంటే సమర్థుడు ఉండడు. అక్కడ వారందరికీ అతడి నీతి నిజాయితీ మీద చెప్పలేనంత నమ్మకం ఉంది. బహుశా రామశేఖరుడు అంతటికంటే సమర్థుడై ఉండాలి. లేదు స్వామి,
రామశేఖరుడికి రామభక్తి తప్ప ఇంకేమీ తెలియదు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. ఎక్కడో ఏదో తిరకాసుంది. అది తెలుసుకునేందుకు నేను నీతో విధురపురం వస్తాను. నాకు చేతనైన సహాయం చేస్తాను. మరునాడు సాధువు రమాపతి విధురపురం వెళ్లి అక్కడ పరిస్థితులను శ్రద్ధగా గమనించారు. ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు అనడంలో సందేహం లేదు. అయితే భార్య మాట అతనికి వేదవాక్కు. ఉద్దాలకుడి భార్య సుశీల పరమభక్తురాలు, అందరికీ సాయపడాలనుకునే మంచి బుద్ధి ఆమెది. అయితే ఆమెకు గుర్తింపు రావాలన్న తాపత్రయమే ఎక్కువ. సుశీల హడావిడి పడగలదు కాని ఏ పనిలోనూ సామర్థ్యం లేదు. తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తుంది. ఈ కారణాల వల్ల ఉద్దాలకుడికి చేతినిండా పని ఉంటున్నది. అతడితో పాటు కొందరు దేవాలయం పనివారిని కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటున్నది. ఆ విధంగా దేవాలయం పనులు కుంటుపడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సాధువు రమాపతితో ఇలా అన్నాడు. నాయనా, నువ్వు ఉద్దాలుకుని పదవిలోనుంచి తొలగించు. దేవాలయం అజమాయిషి సుశీలకు అప్పగించు. అది ఎలా వీలవుతుంది స్వామీ? ఆమెకు దేవాలయం అజిమాయిషీకి అవసరమైన ఒక్క విద్యలోనూ ప్రవేశం లేదు. అజిమాయిషీతో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య. ఉద్దాలకుడికి ఆ విద్య అబ్బలేదు. అందువల్ల దేవాలయంలో ఎవరిచేతా సక్రమంగా విధులు నిర్వర్తింపచెయ్యలేకపోతున్నాడు. ఇప్పుడు దేవాలయం అజిమాయిషీ ఆమెకిస్తే అందుకామె ఎంతో గర్వపడుతుంది. ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయం ఉన్నదని ఈపాటికీ నువ్వు గ్రహించి ఉండాలి. ఆమెకు ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఇన్ని పనులు ఉద్దాలకుడి చేత చేయిస్తుంది. ఉద్దాలకుణ్ణి పనిలోనుంచి తొలగించానని నువ్వనుకున్నా నిజానికి అతడు దేవాలయం పనిలో ఉన్నట్టే లెక్క. సుశీలను అతడిపై అజిమాయిషీకి నియామకం చేసినట్టు గ్రహించు. అర్థమైందా? మారు మాట్లాడకుండా రమాపతి సాధువు చెప్పినట్టు సుశీలదే అజిమాయిషి అయినా మొత్తం పనంతా ఉద్దాలకుడే చేసేవాడు. రామాలయంలో వేడుకలు పూర్వపు వైభవాన్ని పొందాయి. అందుకు సుశీల అజిమాయిషీయే కారణమని పేరు వచ్చింది. అజిమాయిషీ గురించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న రమాపతికి ఆ తరువాత మనశ్శాంతికి లోటే లేదు.